పవన్ కళ్యాణ్ వివాదరహితుడు, అదేవిధంగా అవినీతి ఇంతవరకు మచ్చలేని నాయకుడిగా ఉన్న పరిస్థితి. ఆయన ఒప్పుకుంటాడా మరి ఇంత పెద్ద స్కామ్ జరుగుతుంది అనేది? ఆయనకు తెలియకుండానే జరుగుతుందా లేదంటే ఒకవేళ ఆయనకు తెలిస్తే మాత్రం ఒప్పుకుంటాడంటారా? 2023 ఏప్రిల్ 18వ తారీఖు నాడు జనసేన పార్టీ కార్యాలయానికి ఒక ఈమెయిల్ పెట్టడం జరిగింది. ఓకే, మీ చేతిలో ఏదైతే రిపోర్ట్ నేను ఇచ్చానో అది నేను వైసీపీ పార్టీకి పంపించాను, జనసేన పార్టీ కూడా పంపించాను. వైసీపీ పార్టీ వాళ్ళు మేము ఎట్లాగో చెప్తున్నాం కదా ఇది అవినీతి అని, మీరు మేము చెప్పింది మీరు చెప్తున్నారు ఓకే అన్నారు. కానీ జనసేన పార్టీకి పంపిస్తే జనసేన పార్టీ సెక్రటరీ బోలిశెట్టి సత్య గారు మీరు మాట్లాడేదంతా వైసీపీకి అనుకూలంగా ఉన్నది కాబట్టి మీరు ఇచ్చిన నివేదికని మేము పరిగణలోకి తీసుకోము అన్నాడు. అట్లా అంటావు నువ్వు తోడు దొంగ కాబట్టి ఆ మాట అంటున్నావు. రిపోర్ట్ వాళ్ళకి చేరిందా లేదా అని కాదు, రిపోర్ట్ వాళ్ళకి చేరింది కానీ మీరు చెప్పేది వైసీపీకి అనుకూలంగా ఉంది. ఓకే, కాబట్టి మేము దాన్ని పరిగణలోకి తీసుకోలేము. అంటే దొంగతనం అయిందా లేదా నేను విచారించను, దొంగతనం అయిందా లేదా నాకు అనవసరము. నువ్వు దొంగతనం జరిగింది అని వైసీపీకి తరఫున మాట్లాడుతున్నావు కాబట్టి నేను నిన్ను పరిగణలోకి తీసుకోమంటాను. నీకు అందులో వాటా లేకపోతే నువ్వు ఎట్లా అంటావు ఆ మాట? ఈ రోజున మొదలుపెట్టు, ఈ రోజున మాట్లాడు. ప్రభుత్వ ఖజానా లాభపడాలా, ప్రజలు లాభపడాలా? అమరావతిలో రాజధాని కడితే అక్కడ ఎకరా భూమి ప్రభుత్వ ఖజానా గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ప్రభుత్వ ఖజానాలో రూపాయి లేదని చెప్తున్నారు కదా. ప్రభుత్వ ఖజానాలో రూపాయి లేదంటే మీరు ఆ రోజున ఫస్ట్ సంవత్సరం బడ్జెట్ 1,11,000 అనుకుంటా నాకు తెలిసి. 2014-15 2015-16 1,13,000 అంటే 2,25,000 కోట్లు 2 సంవత్సరం బడ్జెట్. 2 సంవత్సరాల బడ్జెట్ ఎందుకు తీసుకోవాలంటున్నంటే ఈ ప్రకటన వచ్చింది చివరి అంటే ఫస్ట్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ లో చివరి 3 నెలలు మాత్రమే ఉంది. సో దాంట్లో సగము, ఆ తర్వాత ఆర్థిక సంవత్సరం సగం తీసుకుంటే దీంట్లో మీరు 7,000 కోట్ల రూపాయలే మీరు ఖర్చు పెట్టాల్సింది. ఈ 34,000 ఎకరాలు కొనడానికి 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మొత్తం ప్రభుత్వ భూమి అయిపోతుంది. రైతులు లాభపడరు. అప్పుడు ప్రభుత్వ ఖజానాకి 5 లక్షల కోట్ల లాభం. ప్రభుత్వ ఖజానాకి 5 లక్షల కోట్ల లాభం తీసుకొస్తావా నువ్వు? లేకపోతే అక్కడ ఉన్న రైతుల ముసుగులో ఉన్న రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఈ 5 లక్షల కోట్లు బదిలీ చేస్తావా? ఈ 5 లక్షల కోట్లు నేను చెప్పట్లేదు, అది కూడా చంద్రబాబు నాయుడు చెప్పినాడు. అమరావతి రాజధానిగా కొనసాగి ఉంటే ప్రభుత్వానికి 5 లక్షల కోట్ల రూపాయల ఆస్తి మిగిలేది. నా వీడియో కూడా పే చేయమంటే పే చేస్తాను. అంటే 5 లక్షల కోట్లు 7,000 కోట్లు నువ్వు ఖర్చు పెడితే ప్రభుత్వ ఖజానాకి 5 లక్షల కోట్లు వస్తుంది. 5 లక్షల కోట్లు వచ్చేదాన్ని రానివ్వకుండా నువ్వు ఈ రైతులనే వాళ్ళకి బదిలీ చేస్తున్నావు. వాళ్ళు ఎందుకు లాభపడాలి? అక్కడ ప్రభుత్వ భవనాలు కడితే వాళ్ళు ఎందుకు లాభపడాలి? ప్రజల ఆస్తి ఎక్కడ కడితే ప్రజలు కదా లాభపడాలి. వాళ్ళు ఎట్లా లాభపడతారు? రైతులు కూడా ప్రజలే కదా. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరు రైతులు కూడా ప్రజలే. ఈ 29 గ్రామాల రైతులు కాదు, అసలు వాళ్ళు రైతులే కాదు. నువ్వు రైతు ఎప్పుడు అవుతావంటే ఇక్కడ నా ఎకరం ఉంది, ఈ ఎకరం తీసుకుని నాకు బయట 2 ఎకరాలు అక్కడ వ్యవసాయం చేస్తావంటే నువ్వు రైతువి. లేకపోతే నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారివి. నువ్వు రైతు ముసుగు వేసుకొని సింపతి దొంగ నాటకాలు ఆడొద్దు, దొంగ నాటకాలు వద్దు దయచేసి. నువ్వు ఎప్పుడు రైతువి? ఇది రాజధాని, నా ఎకరం పొలం ఉంది ఇక్కడ, నేను వ్యవసాయమే చేస్తా, నేను రైతునే, నాకు వ్యవసాయం అంటేనే ఇష్టము, రాజధాని బట్టి నాకు 2 ఎకరాలు, అప్పుడు నువ్వు రైతువి. ఎవరు పిచ్చోళ్ళు చేస్తున్నారు? ఇక్కడ ప్రపంచ బ్యాంకు వద్దన్నా, ప్రళయం వచ్చినా, అక్కడ ఉల్కాపిండి ఏదో పడుతుంది అంటున్నారు కదా, అది వచ్చి ఎక్కడ పట్టినా మాకు అనవసరం, మేము అక్కడే రాజధాని కడతాము, మీరు సస్తే చావండి, మేము మాత్రం 5 లక్షల కోట్లు జేబులు వేసుకుంటాం అంతే. ఇంకా అంటే అంత మొండి పట్టుదల ఉండడానికి కారణం ఏంటంటారు? అరే నేను కలలు కన్నీ నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అయిపోగానే ఇక్కడ రాజధాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లు పెట్టగానే అందరూ ఏడుస్తుంటే చంద్రబాబు నాయుడు ఏమని తెలుసా? 4-5 లక్షల కోట్లతో మనం కొత్తగా రాజధాని కడతాం బ్రదర్, రాష్ట్రం విడిపోతే తప్పేం లేదన్నాడు. ఆ రోజు ప్రకటన వచ్చినప్పుడు ఈ 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు విభజనకు వ్యతిరేకంగా కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఫస్ట్ రియాక్షన్ ఏంటంటే రాష్ట్రం విభజన జరిగితే జరిగింది, రాజధాని కట్టుకుందాం, 4-5 లక్షల కోట్లతో రాజధాని కడదాం. అంటే ఆ రోజు నుంచే ఆయన కన్నుంది 4-5 లక్షల కోట్ల టార్గెట్ అనేది. ఆయన ఆంధ్రప్రదేశ్ కోసం ఏ రోజు గత 4 సంవత్సరాల వీడియోలు తీసుకోండి. నేను రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పోటీ చేసేది అమరావతిలో ఆగిపోయిన దోపిడీని కంప్లీట్ చేయడం కోసమే. వాళ్ళు సంక్షేమ పథకాలు ఇవ్వరు, వాళ్ళు ఇచ్చిన ఏ వాగ్దానం నిలబెట్టుకోరు,
వాళ్ళు కేవలం మిగిలిపోయిన అమరావతిలో దోపిడీ కోసం మాత్రమే కలిసికట్టుగా వస్తున్నారని చెప్పాను నేను. సంక్షేమ పథకాలు ఇవ్వరని కూడా చెప్పాను. కావాలంటే నా పాత వీడియోస్ చూసుకోండి మీరు, డేట్తో సహా ఉంటాయి. ఏడాది 2 ఏళ్ళు 3 ఏళ్ల క్రితం కూడా చెప్పాను నేను. వాళ్ళు వస్తున్నది కేవలం అమరావతిలో దోపిడీ కోసమే. ఓకే.